పూర్వం అందమైన సహజసిద్ధమైన ప్రకృతితో నిండిన చిన్న గ్రామంలో గోపాలుడు అనే అబ్బాయి ఉండేవాడు. ఇతర పిల్లలు నక్షత్రాల కింద ఆడుకుంటే గోపాలుడు ఆ నక్షత్రాలను చూస్తూ వాటి రహస్యాలను తెలుసుకోవాలని ఆశపడేవాడు. ఒకరోజు నక్షత్రాలను దగ్గరగా చూడాలని గోపాలుడు నిశ్చయించుకున్నాడు. అతను టెలిస్కోప్ తయారు చేయడానికి గ్రామం చుట్టూ పడవేసిన పాత వస్తువులను సేకరించడం ప్రారంభించాడు. అద్వితీయమైన పట్టుదలతో గోపాలుడు రాత్రింబవళ్లూ కష్టపడి టెలిస్కోప్ను తయారు చేయడం ప్రారంభించాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా అతను వదలలేదు. కొన్ని వారాల కష్టాల తరువాత గోపాలుడు టెలిస్కోప్ను ఆకాశానికి నిర్దేశించి నక్షత్రాలను కొత్తగా చూశాడు. ఆ ఆనందం అతని ముఖంలో తారసపడి మెరిసిపోయింది. గోపాలుడి ఈ గొప్ప ఆవిష్కరణ గ్రామస్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. అతను వారిని నక్షత్రాల గురించి నేర్పడానికి గ్రామం మధ్యలో సమావేశం ఏర్పాటు చేశాడు. గోపాలుడి కృషిని గుర్తించిన ఒక స్థానిక పండితుడు అతని ప్రతిభను ప్రశంసించి నగరంలో ఖగోళశాస్త్రం నేర్చుకోవాలని ఆహ్వానించాడు. గోపాలుడి విజయంతో గ్రామం గర్వపడింది. గోపాలుడి కథ మనకు చెబుతోంది, కృషితో ఏదైనా సాధ్యం. ఆకాశమే హద్దు కాదు, అది కేవలం మొదటి అడుగు మాత్రమే.